తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాత్రి భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై ఈ భేటీలో కీలక చర్చలు సాగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని మావోయిస్టుల అంశం చర్చకు వచ్చింది. మావోయిస్టుల లొంగుబాటు, వారికి పునరావాసం కల్పించే అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్ గురించి కూడా ఈ భేటీలో ప్రాథమిక చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా నక్సలిజం ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించే ఈ సదస్సులో తెలంగాణ తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ భేటీలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి ఈ సమావేశానికి హాజరై రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రికి వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో తెలంగాణలో మావోయిస్టుల ముప్పును పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. భద్రతాపరమైన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో దృష్టి సారించారు.